ఆత్మ చావదు సరే, కానీ నా సొంత తాత నా గురువును నేను చంపాలా? నేను ఇక్కడ యుద్ధం చేయడం కంటే అడవులకు వెళ్ళిపోవడం మంచిదా అని అర్జునుడి మనసులో ఈ కొత్త సందిగ్ధత మొదలయ్యింది. కృష్ణుడు అర్జునుడిని చూసి నవ్వి ఇలా అన్నాడు, అర్జున, ఒక మనిషిగా నీకు బంధువులు ముఖ్యమే, కానీ ఒక క్షత్రియ యోధుడిగా నీ బాధ్యత సమాజంలో అధర్మాన్ని నాశనం చేయడం. ఇక్కడ కృష్ణుడు ఒక లైఫ్ చేంజింగ్ సీక్రెట్ను చెప్పారు. సుఖదుఖే సమే కృత్యౌ లాభలాభౌ జయాజయౌ అంటే గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా రెండింటినీ సమానంగా తీసుకో. కేవలం నీ కర్తవ్యం కోసం యుద్ధం చేయి. కృష్ణుడి మాటల్లో అర్జునుడిలో సందిగ్ధత పోయింది, కానీ మనస్సు అంతా ప్రశాంతంగా ఉంది. ఫలితాన్ని పట్టించుకోకుండా ఎలా ఉంచుకోవాలో అర్జునుడికి ఇంకా అర్థం కాలేదు. అసలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండే స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.